మీ అందరికీ మరొక మారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క శ్రమల కాలపు ధ్యాన కూడికలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనం ఒకసారి గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, మేము మిమ్మును వెంబడిస్తాము. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మేము నిన్ను వెంబడిస్తామని అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకరిని ఏమో వెంబడించొద్దు అంటున్నాడు, మరొక వ్యక్తినేమో వెంబడించమంటూ ఉన్నాడు. ఒక వ్యక్తిని వెంబడించమంటున్నాడు, మరొక వ్యక్తిని వెంబడించవద్దు అంటూ ఉన్నాడు. మొదటి వ్యక్తిని అయితే వెంబడించవద్దు అన్నాడు, రెండో వ్యక్తిని వెంబడించమంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఒకరిని నేను వెంబడిస్తాను అని అన్నా కూడా నువ్వు నన్ను వెంబడించొద్దు అని చెప్తూ ఉన్నాడు, మరొక వ్యక్తిని మాత్రము నేను వెంబడిస్తాను కానీ నాకు సమయం కావాలి అన్నప్పుడు లేదు నువ్వు నన్ను వెంబడించు వెంటనే అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ముందుగా మనము నన్ను వెంబడించుము అనే మాటను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు వారు 22వ వచనములు అంటాడు, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే నన్ను వెంబడించుము. నన్ను వెంబడించుము అనే మాట యొక్క అర్థాన్ని కానీ ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, దాని అర్థం ఏంటంటే ఫాలో మీ అనే మాటకు అర్థం ఏమై ఉన్నదంటే, నేను ఏ మార్గములో అయితే వెళుతున్నానో, ఏ త్రోవనైతే నేను అనుసరిస్తున్నానో దానిలోనే నువ్వు రావాలి. నేను ఏ విధముగా అయితే వెళుతున్నానో, ఏ పరిస్థితుల గుండా వెళుతున్నానో నీవు కూడా ఆ పరిస్థితుల గుండానే రావాలి అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. నన్ను వెంబడించుము అనే మాట యొక్క తాత్పర్యం ఏమిటంటే, నేను ఏ స్థితి గుండా వెళుతున్నానో, ఏ పరిస్థితి గుండా వెళుతున్నానో, ఏ శ్రమల గుండా వెళుతున్నానో ఆ విధానంలోనే నీవు కూడా రావాలి. ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే ఎందుకు యేసుక్రీస్తు వారు మొదటి వ్యక్తిని వెంబడించొద్దన్నట్టుగా సమాధానం చెప్పినాడు, ఎందుకు రెండో వ్యక్తిని వెంబడించండి అంటున్నట్టుగా సమాధానం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటి నుంచి మనం కానీ చదువుకున్న లేఖన భాగాన్ని గమనించినట్లయితే 19వ వచనాన్ని గమనిస్తే, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. మొదటగా ఒక శాస్త్రి వస్తూ ఉన్నాడు. శాస్త్రి లేదా ధర్మశాస్త్రోపదేశకుడు అని కూడా పిలుస్తారు. ఈయన యూద మత సాంప్రదాయ విశ్వాసాలలో చాలా ప్రాముఖ్యమైన వాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానము కలిగిన వాడు. యూద మత విశ్వాసాలను క్రమము తప్పకుండా అనుసరించేవాడు. కానీ అటువంటి వ్యక్తి అయినటువంటి ఒక శాస్త్రి హోదా కలిగి ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రము యేసుక్రీస్తు వారిని ఏమంటున్నాడంటే బోధకుడా అంటున్నాడు. లోకమంతా, సమాజమంతా ఆ శాస్త్రిని బోధకుడని పిలుస్తూ ఉన్నారు. అతనిని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని అంటున్నాడు, బోధకుడా నేను నిన్ను వెంబడిస్తాను. చూడండి, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. ఇది చాలా నమ్మదగినటువంటి విషయముగా మనకి ఇక్కడ కనబడుతుంది. కారణం ఏంటంటే, యూదా మత విశ్వాసములో ఉన్నవారు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించారు, యేసుక్రీస్తు వారి బోధనను వ్యతిరేకించారు, యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని వ్యతిరేకించినారు, యేసుక్రీస్తు వారి యొక్క స్వస్థతలను, అద్భుత కార్యాలను, సమస్తాన్ని వ్యతిరేకించినారు. ఆ గుంపులో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తా, నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అని తనను తాను మార్చుకుంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అన్నారు తదుపరి మాట మనము గమనించినట్లయితే, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు
గూటి స్థలాలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. ఓ శాస్త్రి, ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, నీవు నా వెంట వస్తే ఏదో సుఖభోగాలు ఉంటాయేమోనని, లేకపోతే ఏదైనా మంచి పరిస్థితులు నీకు ఉంటాయేమోనని, చక్కని నివాసం ఉంటదేమోనని, 3 పూట్ల మంచి భోజనము దొరుకుతుందేమోనని నువ్వు ఆశపడుతున్నావేమో. నా దగ్గర అలాంటివేమీ లేవు. నక్కలకు సైతము బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు సైతము గూళ్ళున్నాయి, కానీ నాకు ఏ స్థలము లేదు. నీవు వెంబడించే తీరు సరిగా లేదు, కాబట్టి నువ్వు నా వెంట రావద్దు. నువ్వు ఎందు నిమిత్తము నా వెంట రావాలనుకుంటున్నావేమో. ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆయనలాగా నేను బోధించవచ్చు, నాకు కూడా అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు, నన్ను కూడా చాలా ఉన్నతంగా భావిస్తారు, నేను ఎక్కడికి వెళుతున్నా నా సంచులు మోసే వాళ్ళు ఉంటారు, ఏ ఇంటికి వెళ్ళినా నాకు మంచి ఆహారం పెట్టే వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నువ్వు ఆశపడుతున్నావేమో. అలాంటివేమి ఇక్కడ లేవు. అందుకని నువ్వు నా వెంట రావవసరం లేదు. తదుపరి 2వ వ్యక్తిని కూడా మనం గమనిద్దాం. చూడండి 21వ వచనము. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగాను. మొదటి వ్యక్తి శాస్త్రిగా ఉన్నాడు, 2వ వ్యక్తి శిష్యుడుగా ఉన్నాడు. శిష్యుడు వచ్చి అంటున్నాడు, అయ్యా, నేనైతే నేను వెంబడిస్తాను, కానీ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టాలి. నాకు ఈ లోకంలో కొన్ని బాధ్యతలు నేను నెరవేర్చాల్సి ఉన్నాయి. నా తండ్రిని నేను పాతి పెట్టాలి అనగా, నా తండ్రి ఇంకా చనిపోలేదు. నా తండ్రి చనిపోయిన తర్వాత ఆయనను పాతి పెట్టి ఆయనకి చేయాల్సినటువంటి కర్మకాండలు, ఆచార కర్మకాండలన్నీ చేసిన తర్వాత ఆ తరువాత చివరిగా నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను. మొదటి వ్యక్తి స్వలాభము కొరకో లేకపోతే ఏదో సుఖభోగాలు ఉంటాయేమోనని యేసుక్రీస్తుని వెంబడించాలనుకుంటున్నాడు. 2వ వ్యక్తి యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళడానికి ఆలస్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, వాయిదా మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు, నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నేను వెంబడిస్తాను, కానీ నాకు కొంత సమయం కావాలి, నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టాలి, నా తండ్రి మరణించేంత వరకు నేను నిన్ను వెంబడించలేను, నాకు కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఇహలోకములో నాకంటూ కొన్ని సంతోషాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని సుఖాలు ఉన్నాయి, వాటన్నింటిని అనుభవించిన తర్వాత, వాటన్ని నేను ముగించిన తర్వాత నిన్ను వెంబడిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట చూద్దాం. యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము. ఎందుకు యేసుక్రీస్తు వారి మాట అన్నాడంటే, మృతులు అనగా అర్థం ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. మృతులు ఎప్పుడవుతారంటే, పాపాన్ని హృదయములో ఉంచుకొని పాపము ద్వారా మృతి చెందిన వారిని, ఆ లోకములో లోకాశలకు, లోకములో ఉన్న పాపానికి ప్రేరేపితమై లోకములనే ఆశ కలిగిన వారు మృతులతో సమానముగా యేసుక్రీస్తు వారు ఎంచుతూ, ఎవరైతే లోకముతో స్నేహం చేస్తున్నారో వారు వారిని పాతి పెట్టుకుంటారు, లోక క్రమాన్ని, లోక సుఖభోగాలు వాళ్ళు అనుభవిస్తారు. నీవైతే నన్ను వెంబడించు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరు శాస్త్రి కనపడుతున్నాడు, నేను వెంబడిస్తాను ప్రభు అంటూ ఉన్నాడు, కానీ తనలో ఏవో కోరికలు ఉన్నాయి. యేసుక్రీస్తుని వారిని వెంబడిస్తే ఏదో నాకు మేలు జరుగుతుంది, లేకపోతే నా స్థితి మారుతుంది, నా కుటుంబం, లేకపోతే నాకు హోదా వస్తుంది, నాకు గౌరవాలు లభిస్తాయి, నాకు ఏవో గొప్పవి లభిస్తాయి అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, మొదటి సందర్భాన్ని మనం ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు గమనించినట్లయితే, ధర్మశాస్త్రోపదేశకుడి యొక్క ఉద్దేశాన్ని మనం కానీ ఆలోచన చేసినట్లయితే, యేసు క్రీస్తు వారిని వెంబడించడంలో కష్టాలుంటాయి. క్రీస్తుని వెంబడించడంలో సుఖభోగాలు అనేవి మనం అనుభవించలేము. సుఖభోగాల నిమిత్తము క్రీస్తును వెంబడించే పరిస్థితిలో ఉంటే యేసు క్రీస్తు వారు అటువంటి వారిని పిలవడం లేదు. ఏదో హోదా కోసమో, గౌరవం కోసమో, లోకములో గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయని యేసుక్రీస్తు వారిని వెంబడించే స్థితిలో మనం ఉంటే అటువంటి వారిని ఆయన పిలవడం లేదు. వెంబడి వస్తున్నా సరే ఆయన రావద్దు అంటూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను బోధకుడు అంటే యేసుక్రీస్తు వారు అన్న మాట చూద్దాం మరొక మారు. ఆయన అంటూ ఉన్నాడు, అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడికి
తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించడము అనే మాటను మనం అర్థం చేసుకుంటే, ఆయన ఏ రకమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నాడో ఆ స్థితిలోనే రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో, ఏ రకమైనటువంటి వ్రతాన్ని ఆయన పూనాడో ఆ రకమైనటువంటి జీవితంలోనే జీవించాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఆయన ఏనాడు కూడా స్థలాన్ని సిద్ధపరచుకోలేదు. ఏనాడు కూడా తన కొరకు ఒక కట్టడాన్ని ఏర్పాటు చేసుకోలేదు, ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో, ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడింది ఎవరో తన కొరకు నిర్మించుకున్న ఒక సమాధిలో. ఆయన కొరకు జన్మించడానికి ఒక రాజమందిరాన్ని నిర్మించుకోలేదు. ఆయన చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఒక చక్కటి అలంకరించుకున్నటువంటి ఒక సమాధిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎవరి స్థలములోనో ఎక్కడో ఒక చోట సత్రములు ఆయన జన్మించినాడు. చూడండి, మనం గమనిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను. యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలము, యేసుక్రీస్తు వారు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఉన్న స్థలము, ఒక సత్రానికి వెళ్ళారు. సత్రములో స్థలము లేదు. ఆ సత్రములో నుండి బయటికి వచ్చి అక్కడ ఒక పశువుల పాక ఉంటే ఆ పశువుల పాకలో ఒక తొట్టెలో యేసుక్రీస్తు వారిని శరీరాన్ని ఆయన చుట్టి ఆ పశువుల తొట్టిలో ఉంచినారు. ఆయన జన్మించే సమయంలో ఆయన రాజభోగాలతో జన్మించలేదు. ఆయన రాజ అతిథి గృహాల్లో ఆయన జన్మించలేదు. ఆయన పట్టు పరుపుల మధ్య ఆయన పరుండలేదు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, ఈరోజు యేసుక్రీస్తు వారిని వెంబడించాలని ఆశపడుతూ ఉన్నావేమో, యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళాలని ఆశపడుతూ ఉన్న నీవు నేను, యేసుక్రీస్తు వారు ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించాడో ఆ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి సిద్ధపడాలి. ఆయన జన్మించే సమయంలో పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు, పశువుల పాకలో ఉంచబడ్డాడు. ఆయన ఆ కంపు, ఆ భయంకరమైనటువంటి దుమ్ము ధూళిలో ఆ యేసుక్రీస్తు వారు అక్కడ ఉంచబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఈరోజు మనం ఉండడానికి ఇష్టపడగలుగుతామా? ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఏ స్థితి అయినా పర్వాలేదు, నేను వెళతాను, నేను ఉంటానని ఆసక్తి మనలో ఉందా? యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనకి స్థలం లేదు. ఆయన ఊరు కాదు, ఆయన ప్రాంతము కాదు, వాళ్ళకి అక్కడ ఎటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. కానీ యేసుక్రీస్తు వారు సకల మానవాళి రక్షణ కొరకు పశువుల తొట్టిలో ఉంచబడ్డాడు. సకల మానవాళి యొక్క విమోచనార్థము రక్షణ కార్యాన్ని జరిగించి ఆ యొక్క కలువరి గిరి పైన ఆయన రక్షణ కార్యాన్ని జరిగించిన తర్వాత ఆయన సమాధిలో పెట్టడానికి కూడా ఆయనకి సమాధి లేదు. యూదులు సాధారణంగా ఎవరికి వారు సమాధులకు వారు తోటను ఏర్పాటు చేసుకుంటారు. అబ్రహాము విషయాన్ని మనం గమనిస్తే ఆయన షారాను పాతి పెట్టడానికి ఒక పొలాన్ని కొన్నాడు. ఆ స్థలములోని వారందరూ కూడా తరతరాలుగా పాతి పెట్టబడుతూ వచ్చారు. చాలా మంది తమ కొరకు స్థలాలను సిద్ధపరచుకున్నారు. చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడాలో, ఎక్కడ తాము ఉంచబడాలో అందరూ సిద్ధపరచుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి పుట్టడానికి ముందుగానే తెలుసు ఆయన ఎప్పుడు చనిపోబోతాడు, ఏ రకమైనటువంటి మరణాన్ని ఆయన పొందుకొనబోతాడు అని ఆయనకు ముందుగానే తెలుసు. అయినా సరే తన మరణమునకు సిద్ధపడి ఆయన సమాధిని కూడా సిద్ధపాటు చేసుకోలేదు. చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 60వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 60వ వచనం వరకు. యేసు శిష్యుడుగానున్న అరిమతయి అయిన యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడింది ఆయన కొరకు నియమింపబడిన స్థలములో కాదు. ఎవరో ఒక ధనవంతుడు అరిమతయి అయినటువంటి యేసేపు తన కొరకు నిర్మించుకున్నటువంటి ఒక సమాధిలో ఆయన తీసుకుపోయి చనిపోయినటువంటి ఆ యొక్క సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గర ఆయన ఆదేశాలు తీసుకొని, పిలాతు పర్మిషన్ తీసుకొని యేసుక్రీస్తు వారిని
తన సమాధిలో యేసుక్రీస్తు వారిని యేసేపు గారు ఉంచినారు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఆయన పుట్టేటప్పుడు స్థలాన్ని సిద్ధపరచుకోలేదు. ఆయన మరణములో కూడా స్థలాన్ని సిద్ధపరచుకోలేదు. నేను వెంబడిస్తాను ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే వస్తాను, నువ్వు ఎటు పోయినా నేను వెంట వస్తాను అంటే యేసుక్రీస్తు వారు అన్నారు. నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూటి స్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకున్నటకైనను స్థలం లేదు. నువ్వు నన్ను వెంబడించాలంటే రేపు ఏ రకమైన పరిస్థితి ఉంటుందో నువ్వు ఆలోచించకూడదు. రేపు ఏమి తింటావో నువ్వు ఆలోచించకూడదు. రేపు ఎక్కడ పడుకుంటావో నువ్వు ఆలోచించకూడదు. రేపు ఏ స్థితిలో ఉంటావో నువ్వు ఆలోచించకూడదు. సమస్తానికి తెగించి వెంబడించడానికి ఇష్టపడాలి. ఓ బోధకుడా, ఇంతకాలము నువ్వు లోకము చేత కొనియాడబడి ఉండవచ్చు, నీ బోధల చేత, నీ యొక్క ఆలోచనల చేత చాలా గొప్పవాడమని పిలిపించుకుని ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని వాడిని వెంబడిస్తే నీకు ఉండవలసినటువంటి ఏవి కూడా నీలో ఉండవు. నీకు రావాల్సిన ఏ హోదాలు ఉండవు. ఎవరు నిన్ను గౌరవించరు. నిన్ను రాళ్లతో కొట్టవచ్చు, నిన్ను విమర్శలు చేయవచ్చు, నిన్ను అనకూడని మాటలు అనవచ్చు. వాటన్నిటికీ సిద్ధపడగలుగుతున్నావా? వాటన్నిటికి సిద్ధపడి యేసుక్రీస్తు వారిని వెంబడించగలుగుతున్నావా? ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ యొక్క శాస్త్రిని నివారించాడంటే ఆయన ఏదో ఆశించి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే ఏదో కలుగుతుంది అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారికి ఏమీ లేదు. ఆయన ఏమి సంపాదించుకోలే. ఆయన ఏది కూడా పోగు చేసుకోవడానికి ఇష్టపడలే. ఆయన ధనాన్ని సమకూర్చుకోవడానికి ఆయన ఇష్టపడలే. ఆయన నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవడానికి, భవనాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకి ఇష్టపడలే. ఆయన లోకములో ఏ కార్యము నిమిత్తమై వచ్చాడో దానిలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఏ పనులైతే చేస్తూ ఉన్నాడో, ఏ పనులైతే చేశాడో ఆ పనులనే మనము చేయగలగాలి. అప్పుడు ఆయనను వెంబడించినట్లుగా. చూడండి, లూకా సువార్త 14:33 మనం ఒకసారి గమనిస్తే, లూకా సువార్త 14:33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. మీకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఏదో పేరు ప్రఖ్యాతులు వస్తాయని నేటి సమాజాన్ని మనం గమనిస్తే, సేవకులైతే ఏదో గొప్ప ఆర్భటాలు లభిస్తాయని, ఎక్కడికన్నా వెళ్తే, విందులకు వెళ్తే మొదటగా మాకే టేబుల్ వేస్తారు, మొదటగా మమ్మల్ని భోజనానికి కూర్చోమంటారు. ఎక్కడికైనా వెళితే మాకు వంగి వంగి దండాలు పెడతారు. ఎక్కడికైనా వెళితే మమ్మల్ని చాలా గౌరవిస్తారు, మాకు కానుకలు ఇస్తారు, లేకపోతే మాకు ఫలానా గౌరవాన్ని ఇస్తారు, మమ్మల్ని చాలా గొప్ప స్థితిలో చూస్తారు. వాక్యం చెప్పడానికి వెళితే మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో పెడతారు, ఏసీ గదుల్లో పెడతారు. లేకపోతే మాకేదో లభిస్తుందని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నావేమో. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించలేదు. ఆయన వెంబడించడానికి సిద్ధపడ్డప్పుడు, ఆయన వెంబడించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు ఆయనలా బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన జన్మించే సమయంలో ఆయన తన స్థలాన్ని మంచి స్థలంలో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. లేకపోతే మరణించే సమయానికి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన సమాధిలో చేయబడలేదు. దేవుని వాక్యం ఇటువంటి ప్రియ సంగమా, రేపటి దినాన ఏమి సంభవిస్తుందో, రేపటి దినాన ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు పరిచర్యలో ముందుకెళ్ళినారు. ఈరోజు దేవుని వాక్యం ఇటువంటి ప్రియ సంగమా, ఆయన వెంబడించే గుంపుగా, ఆయన వెంబడించేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి అంటే ఈ లోకములో ఉన్న వాటిని వేటిని కూడా మనము ఆశించకూడదు. ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, మనం చదువుకున్నట్టు లూకా సువార్త 14:33 మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. మీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించగలగాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకోసం ఆయన ఈ లోకంలో దరిద్రుడిగా బ్రతికినాడంటే, చూడండి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. ఆయన ధనవంతుడై ఉండి కూడా దారిద్ర్యాన్ని అనుభవించినాడు. ఆయన ధనవంతుడిగా ధనభోగాలను ఆయన అనుభవించడానికి ఈ లోకంలోనికి రాలేదు. దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సంగమా, ఈరోజు అటువంటి ఆలోచనలతో మనం కలిగి యేసుక్రీస్తు వారిని వెంబడించాలని సిద్ధపడుతూ ఉంటే అటువంటి వారిని యేసుక్రీస్తు వారు కోరుకోవడం లేదు.
అటువంటి వారిని యేసుక్రీస్తు వారు ఆహ్వానించడం లేదు. అటువంటి వారిని ఆయన నా పరిచర్యలోకి పిలవడం లేదు. ఆయన తన శిష్యులను పిలిచినప్పుడు, ఆయన పేతురు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పులు వాళ్ళందరూ పిలిచినప్పుడు కూడా వారు తమ వలలను శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. కొందరు వలలు వేస్తూ ఉన్నారు. వారందరిని ఆయన పిలిచాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తున్నప్పుడు తమ వలలు విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడించున్నారు. వలలు తీసుకొని రాలేదు. లేకపోతే వలల దగ్గర కొద్దిసేపు గడిపి తమ యొక్క సమయాన్ని గడిపి నష్టపోయి యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు. సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించున్నారు. సమస్తాన్ని విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడించున్నాడు. సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావని దమస్కు మార్గములో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై పలికిన ఒక్క మాటకు విని తన సమస్తాన్ని విడిచిపెట్టినాడు. తన జ్ఞానంలో విడిచిపెట్టినాడు. తనకున్నటువంటి పరిసయుడనేటువంటి స్థితిని విడిచిపెట్టాడు. రోమా పౌరసత్వాన్ని విడిచిపెట్టినాడు. తనకున్నటువంటి శక్తిని, బలాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి కొరకు నిజమైన సాక్షిగా మార్చబడ్డాడు. అపోస్తులలో ఉన్నతమైనటువంటి అపోస్తులత్వాన్ని పొందుకున్న స్థితిలోనికి పౌలు గారు చేర్చబడ్డారు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, వెంబడించడం అంటే అది. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే అది. యేసుక్రీస్తు వారు తన వెంట రావాలంటే కోరుకునే వ్యక్తి అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈరోజు అటువంటి లక్షణాలను మనము కలిగి ఉన్నామా? ఆ శాస్త్రిలో ఆ లక్షణాలు యేసుక్రీస్తు వారు చూడలేదు. నీవు సుఖభోగాల కొరకు వస్తూ ఉన్నావేమో, లేకపోతే ఏదో ఆశించి వస్తున్నావేమో, అవేమి ఇక్కడ దొరకవు. అవేవి ఇక్కడ దొరకవు. తదుపరి మరొక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారితో అంటూ ఉన్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి మూల వాక్యానికి మనం కానీ గమనించినట్లయితే 21వ వచనము, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. రెండో వ్యక్తి వచ్చి అంటూ ఉన్నాడు, నేను మొదట వెళ్ళి నా యొక్క తండ్రిని పాతిపెట్టి వస్తా. చూడండి, అక్కడ మనం గమనిస్తే ఎవరు ఆ వ్యక్తి అంటే శిష్యుడై ఉన్నాడు. అంటే అప్పటికే యేసుక్రీస్తు వారితో కొంతకాలము ట్రావెల్ చేశాడు, యేసుక్రీస్తు వారితో ప్రయాణించాడు. కాబట్టి అతను తెలుసు యేసుక్రీస్తు వారితో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. సమయానికి భోజనం దొరకదు, సమయానికి విశ్రాంతి దొరకదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏ స్థితి ఎక్కడ ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు. కాబట్టి ఆయన అనుకున్నాడు, నేనైతే నేను వెంబడిస్తాను ప్రభువా, కాకపోతే నా తండ్రిని పాతిపెట్టాలి. నా కుటుంబంలో కొన్ని బాధ్యతలు, నా బాధ్యతలు నేను నిర్వహించాలి. నా తండ్రిని పాతిపెట్టేంత వరకు, నా తండ్రి చనిపోయి పాతి పెట్టబడేంత వరకు నేను నిన్ను వెంబడించలేను, నేను నీతోటి రాలేను. యేసుక్రీస్తు వారు అన్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవైతే నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని. మృతులు అనగా లోకమంతా పాపముతో నిండిపోయి మరణాన్ని సంపాదించుకుంది. ఆ పాపము చేత మరణమైనటువంటి వారు తమ పాపములో ఉన్న వారిని వారే పాతి పెట్టుకుంటారు. నీవైతే పాపములో నుంచి బయటికి రా, లోకములో నుంచి బయటికి రా, లోకాశలలో నుంచి బయటికి రా, లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనేటువంటి ఆలోచనలో నుండి బయటికి రా. అనగా మృతులలో నుండి సజీవులలోనికి రమ్మని యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. నువ్వు మృతుడుగా ఉండవద్దు. వాళ్ళందరూ మృతులైన స్థితిలో ఉన్నారు. నీవు కూడా లోకాన్ని ప్రేమించి మృతమైన స్థితిలోనికి వెళ్ళవద్దు. నువ్వు బయటికి రా, నువ్వు జీవములోనికి రా. ఈరోజు దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, వెంబడిస్తాను కానీ కొంత సమయం కావాలని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. వెంబడిస్తాను కానీ కొన్ని పనులు చేయాలి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని లోకములో నేను తీర్చుకోవాల్సిన కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి అని వాటి వెంట పరిగెత్తుతున్నావేమో. నీవు కూడా మృతులలోనే జీవిస్తూ ఉన్నావు. నీవు కూడా మృతమైన స్థితిలోనే ఉన్నావు. అయ్యా, ఎందుకు బాప్తిసాలు తీసుకోవటం లేదు, ఎందుకు యేసుక్రీస్తు వారిని అంగీకరించడం లేదంటే, ఇంకా కొంత సమయం కావాలి సార్, ఇంకా కొంత సమయం మేము చూడాలి సార్. ఈ సంవత్సరం కాదు సార్, మరొక సంవత్సరము. ఈ సంవత్సరం కాదండి, నెక్స్ట్ ఇయర్ January 1st నేను తీసుకుంటానండి. సమయాన్ని దాటి వేసుకుంటూ మృతులలోనికి మనము కూడా దిగిపోతున్నామేమో. దేవుని వాక్యము తెలియజేసి యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు మృతులలో ఉండవద్దు, నీవు నన్ను వెంబడించు. నీవు నన్ను వెంబడించు, నా మార్గములో జీవం ఉంది. నన్ను వెంబడించిన వాడు జీవంలోనికి ప్రవేశిస్తాడు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, మనము కూడా జీవాన్ని ప్రేమించే వారమైతే లోకాన్ని విసర్జించాలి. జీవాన్ని కోరుకునే వారమైతే లోకాశలను విసర్జించాలి. ఆ శిష్యుడు జీవాన్ని కోరుకోవడానికి ఇష్టపడడం లేదు,
లోకాన్ని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. ఆ ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే అనుదినము సిలువను మోయడం, అనుదినము శ్రమను భరించడం, అనుదినము కష్టాలను ఎదుర్కోవడం, అనుదినము అవమానములను ఎదుర్కోవడం. అందుకు సిద్ధపడినటువంటి స్థితిలో మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు చూడండి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, ప్రాణమును ప్రియముగా ఎంచుకొనకూడదు, ప్రాణమును ప్రియముగా ఎంచుకొనకూడదు. యూదా తన ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు, తన శరీరాన్ని ప్రేమించుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారితో ఉంటే, యేసుక్రీస్తు వారితో పాటు ఒలివ కొండకి నేను వెళితే నాకు రావాల్సినటువంటి ధనము నాకు రాదు, ఆయనను పట్టిస్తే నాకు రావాల్సిన ధనము నాకు వస్తుందని వాళ్ళతో కలిశాడు. ప్రధాన యాజకులు వాళ్ళ సైనికులతో కలిశాడు. యేసుక్రీస్తు వారి యొక్క జాడను చూపించాడు, ఆనవాళ్ళను చూపించాడు. యేసుక్రీస్తు వారిని అయితే అప్పగించినాడు. తన యొక్క జీవాన్ని ప్రేమించుకున్నాడు, ఈ లోకములో ఉన్న ఆశలను ప్రేమించుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ప్రాణాన్ని ద్వేషించగలిగిన స్థితిలో ఉండాలి. మట్టిలో కలిసిపోయేటువంటి ప్రాణానికి, ఈ శరీరానికి మనము ప్రీతికరముగా ఎంచుకొనకూడదు. ఈ శరీరాన్ని మనము ప్రియమైన దానిగా ఎంచుకొనకూడదు. ఎందుకంటే ఈ శరీరము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించదు, ఈ శరీరము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నదు. ఈరోజు మంచి బట్టలు వేసుకుంటూ ఉండవచ్చు, ఈరోజు చక్కని ఆభరణాలు ధరించుకుంటూ ఉండవచ్చు, మంచి సెంటు కొట్టుకొని ఉండవచ్చు, మంచి భోజనం చేస్తూ ఉండవచ్చు, మంచి సుఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. ఒకవేళ మన జీవితము సరైనది కాకపోతే రేపటి దినాన అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి శ్రమను మనము అనుభవించాల్సి ఉంటుంది. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ప్రాణమును ద్వేషించగలగాలి. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సార్, నా బాధ్యతలు నేను విడిచి రాలేను. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన 4 సంవత్సరాలు వేదాంత విద్యను అభ్యసించినాడు. తదుపరి మరి 2 సంవత్సరాలు మాస్టర్స్ చదివినాడు. చక్కగా చదువుకున్నాడు, మంచి విద్యను అభ్యసించినాడు, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. ఎండిహెచ్ చేశాడు 2 సంవత్సరాలు, మంచి ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతున్నాడు. చక్కగా ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. పరిచర్యకు రమ్మంటే తన భార్య ప్రేరేపించడం ద్వారా, ఆమె నువ్వు పరిచర్య చేస్తే వచ్చే డబ్బులు నాకు సరిపోవడం లేదు, నాకు నా కుటుంబానికి డబ్బులు సరిపోవన్నప్పుడు తన భార్య మాటలు విని, తన భార్యను ప్రేమించి పరిచర్యను విడిచేసి, తను ఎక్కడైతే వేదాంత విద్యలో ఇంగ్లీష్ని బాగా నేర్చుకున్నాడో ఆ ఇంగ్లీష్ పాఠాలు చెబుతూ, గ్రామర్ చెబుతూ బతికేశాడు. చాలా కాలం బ్రతికేశాడు. కొంత సమయం వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాలేదు. ఒత్తిడి ప్రారంభమైంది, బ్రతకలేకపోతున్నాడు. ఏ విధమైనటువంటి సంతోషం లేనటువంటి నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. చివరికి నేను మొత్తం వదిలేసి సేవకు వస్తానన్నాడు. కానీ అందరూ అన్నారు, నువ్వు సేవకి ఇప్పుడు వస్తే నీకెక్కడ ఎవరు అవకాశం ఇస్తారు? ఇన్ని సంవత్సరాలు నువ్వు నిష్ట ప్రకారం బ్రతికినావు, ఈరోజు వచ్చి సేవ చేస్తానంటే ఎవరు అవకాశం ఇస్తారు? ఎక్కడ ఖాళీ లేదు, ఎక్కడ నీకు చోటు లేదు అని సమాధానం చెప్పడంతో ఎంతో కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏంటో ప్రియ సంగమా, మనము కూడా మనకున్నటువంటి ఆశలను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి యేసుక్రీస్తు వారికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. ఆయన అంటూ ఉన్నాడు చూడండి 27వ వచనము, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అనునిత్యము సిలువను మోసుకోవాలి, శ్రమను, కష్టాన్ని, అవమానాన్ని, వేదనను, బాధను మోసుకొని తిరగాలి. ఈరోజు కుటుంబంతో గడిపే పరిస్థితి మనకు లేకపోవచ్చు,
కుటుంబంలో ఉండవలసిన పరిస్థితి మనకు లేకపోవచ్చు, కానీ దేవునితో ఉండగలిగినటువంటి స్థితిని, ఆ యొక్క ఉన్నత స్థలంలో ఉండగలిగినటువంటి స్థితిని ఒక దినాన దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఈరోజు మన యొక్క కుటుంబాలను మనం వదిలేసుకుంటూ బ్రతుకోవచ్చు, కానీ ఒక దినాన దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడ చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్న 2 విషయాలను తెలియజేస్తున్నాడు. సున్నతి పొందాలి క్రీస్తులో, అనగా మీ యొక్క శరీరాశలను మీరు విసర్జించాలి. ఆ గోప్యాంగ చర్మం ఏ విధముగా కత్తిరించబడుతుందో మీలో ఉన్నటువంటి శరీరాశలు మీకు దూరం అవ్వాలి. అందుకని ఆయన అంటాడు 11వ వచనము చూడండి, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించాలి. మీ శరీరేచ్ఛల స్వభావాన్ని విసర్జించాలి. తదుపరి 2వ విషయాన్ని 12వ వచనంలో గమనిస్తే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిస్మము ద్వారా మన యొక్క పాత జీవితాన్ని పాతిపెట్టి క్రీస్తులో నూతన పరచబడినటువంటి పునరుత్థాన అనుభవంలోనికి మనము రాగలగాలి. సున్నతి సంబంధమైన శరీరాశలను విడిచిపెట్టాలి. పునరుత్థాన సంబంధమైనటువంటి బాప్తిస్మము ద్వారా తిరిగి పునరుజ్జీవాన్ని పొందుకోవాలి. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునే స్థితిలో ఉంటారు. మనము కూడా మృతులైనటువంటి వారితో కలుసుకుంటున్నామేమో శరీరాశలకు లోబడి. శరీరాశలను ప్రేమించి మనము కూడా మృతులమైనటువంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి గమనిద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండయు చచ్చినదయ్యుండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండయు చచ్చినది. ఈరోజు మనం చచ్చిన వారంగా ఉన్నామా, సజీవులమైన వారముగా ఉన్నావా? యేసుక్రీస్తు వారైతే సజీవుడుగా ఉన్నాడు. ఆయన మృతమైన స్థితిలో లేడు, ఆయన చనిపోయిన స్థితిలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనను వెంబడించాలంటే నీవు కూడా లోకాన్ని విసర్జించి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి వెంట నడవడానికి ప్రయత్నం చేయాలి. కష్టం ఉంటుందా? నేను వస్తాను ప్రభువా. నష్టం ఉంటుందా? నేను వస్తాను ప్రభువా. శరీరము క్షీణించిపోద్దా? వస్తాను ప్రభువా. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ తన యొక్క కుటుంబాన్ని, భార్యలు, బిడ్డలు అందరినీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఆఫ్రికా, చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికాలో పరిచర్య చేయడానికి వెళ్ళినాడు. చాలా సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాడు. అక్కడ భయంకరమైనటువంటి విష జ్వరాలు వచ్చేటువంటి దోమల చేత ఆయన ఎన్నోసార్లు విష జ్వరాలకు ఆయన లోనయ్యాడు. ఒకసారి సింహం వచ్చి ఆయన భుజాన్ని కొరికి వేస్తే అనేక దినాలు ఆయన ఆ నొప్పితోటి, ఆ శ్రమతోటి చాలా బాధపడ్డాడు. శరీరం ఒకవైపు కుళ్ళిపోయిన వాసన వస్తున్నా సరే అలాగే పరిచర్య చేశాడు. ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు. భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ముండ్ల తుప్పలలో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన ప్రయాణం చేస్తున్నారు. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని దగ్గరికి వచ్చి, తన ఇంటికి వచ్చి డోర్ కొడితే ఆ డోర్ తీసినటువంటి భార్య మీరెవరండి అని అడిగింది. అంతలా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనికి డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళిపోయినారు. శరీరం అంతా చిక్కిపోయి, వెంట్రుకలు పెంచుకొని, గడ్డం పెంచుకొని ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో తన భార్య దగ్గరికి వెళ్ళి డోరు కొట్టినప్పుడు మీరెవరండి అని ఆమె ప్రశ్నించినప్పుడు అప్పుడు కన్నీరు గార్చినాడు. నేనే నీ యొక్క భర్తను డేవిడ్ లివింగ్స్టన్ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన సుఖభోగాలను ప్రేమించి వెళ్ళలేదు. ఆయన ఏదో నాకు గొప్ప ఆధిక్యత వస్తుంది, నాకు డబ్బులు వస్తాయి, ధనం వస్తుందని ఆయన ఆశించి యేసుక్రీస్తు వారి సువార్తను ఆయన ప్రకటించలేదు. కేవలము నిత్య జీవంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినారో తన సిలువనెత్తుకొని ఆయన బ్రతికినాడు. ఈరోజు దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. శాస్త్రి ఏదో
లభిస్తుందని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. మరొక వ్యక్తి వెంబడిస్తాను గాని నాకు చాలా పనులున్నాయి అని వాయిదా వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మొదటి వారిని ఆయన తిరస్కరిస్తున్నాడు. రెండో వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానాన్ని అందుకుంటున్న మనము ఆయన వెంబడించడం మానేసి మృతులమైనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన వెంబడించడం అంటే సమస్తాన్ని విసర్జించాలి. ఏదో గుర్తింపు కోసమో, ధనము కోసమో, భోగాల కోసం ఆయన వెంబడిస్తూ ఉంటే అది ఆయన కోరుకునేటువంటి శిష్యరికము కాదు. ఆయన ఆశపడే శిష్యరికము కాదు. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి ప్రియ సంగమా, ఆయన యొక్క మార్గాల్లో నడిచేటువంటి శిష్యరికాన్ని మనం చేయాలని, అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.